తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర్ శివారు లాలా చెరువు పరిధిలో చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్లో పాలు దాగి అస్వస్థతకు గురయ్యారు. అందులో 2 చనిపోయారు. మరికొంతమంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతూ ఉన్నారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఇందులో ఉన్నారు అన్నది దాదాపు ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లోనూ కనిపించినటువంటి వార్త. ఆ పాలు అనేటివి ల్యాబ్కు పంపించారు అని, ఆ పాలు సరఫరా చేసిన అతన్ని అదుపులోకి తీసుకున్నారు అని. ఈ వార్త సారాంశం బేసిక్గా మూత్రం నిలిచి వాంతులు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు అందరూ 1 by 1 ఆసుపత్రికి వెళ్ళారు అన్నది ఈ వార్తల్లో మరో కీలకమైనటువంటి అంశం. సో చికిత్స తీసుకుంటున్నటువంటి చిన్నపిల్లల ఫోటోలు వేశారు, చనిపోయిన వాళ్ళ పేర్లు వేశారు. కృష్ణవేణి ఒక ఆమె, కనకరత్నం అని చెప్పి పేర్లు కూడా మొత్తం మీద రాసుకుంటూ వచ్చారు. ఈ వార్త చూడగానే అనిపించింది బేసిక్గా మొత్తం మీద ఈ రాష్ట్రానికి ఎవరి దిష్టి తగిలిందో తెలియదు. కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడం కోసమైతే ఎవరి దిష్టి తగిలిందో మన పాలకులు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం పాలు కూడా తాగి మనుషులు చనిపోయి పాలు కూడా తాగి ఆసుపత్రి పాలవ్వాలి అంటే ఇదేమిటారు? మరి ఈసారి ఎవరి దిష్టి తగిలిందో తెలియదు. మొత్తం మీద ఈ రాష్ట్రానికి ఎవరి దిష్టి తగిలిందో తెలియడం లేదు. సీరియస్లీ నిత్యం ఏదో ఒక సంఘటన, చిన్నపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు, చివరికి పాలు తాగిన ఇలా అయిపోవడం, గుళ్ళకు పోయినా కనుక గొడవలు కూలిపోవడం, గుళ్ళకు పోయినా తొక్కిసలాట జరగడం, వరుస పెట్టి చివరికి గుళ్ళకు పోయిన స్వాముల మీద లాఠీ చార్జీలు చేస్తారు. ఇవన్నీ ఇసిపెట్టి రాష్ట్రంలో ప్రజల గురించి చర్చే లేదు, పాలన గురించి చర్చే లేదు. మొత్తం అంతా కనుక అసంబద్ధమైన విషయాలు, అనవసరమైన విషయాలు అనే చర్చలు. అసలు ఎక్కడే కూడా సీరియస్నెస్ కనిపించడం లేదు. ఒక డెమోక్రటిక్ రూల్ అనేది కనిపించడం లేదు. రాజ్యాంగబద్ధమైన రూల్ అసలు అటువంటి పదాలే పాలకుల నుంచి వినిపించడం లేదు. ఏంటిది? ఎవరి దిష్టి తగిలిందో కానీ మొత్తం మీద ఆ దిష్టి త్వరగా పోవాలి. అరే రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రంలో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, రాష్ట్రంలో ఎంత హెల్దీ పాలిటిక్స్ జరగాలి, ఎంత హెల్దీ డిస్కషన్ జరగాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదేంటి? ఏంటో మొత్తం మీద ఏం జరిగిందో తెలియడం లేదు రాష్ట్రానికి.